ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథము మనందరికీ కూడా పరిచయం. చిన్నప్పటి నుంచి కూడా ఒక కథ వింటూ ఉంటాం మనం. యోనా మరి ఒక పెద్ద చేప, ఇది మనకి తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఇంకొంచెం లోతుగా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యోనా ఏ విధంగా దానికి రెస్పాండ్ అయి ఉన్నాడు, దాని నుంచి మనం ఏం తెలుసుకోగలుగుతాము అన్నది మనం చూద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు మనుషుని ఆలోచనల కంటే కూడా, మనుషుని అవగాహన కంటే కూడా, మనుషుని ప్రణాళికల కంటే కూడా ఎంతో గొప్పమైనవి. మరి మనము కొద్దిపాటి విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాం, కానీ సర్వంతర్యామి మరి సర్వవ్యాపి అయిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు అనేక విషయాలను మనకంటే ముందుగా, మనకంటే దూరంగా కూడా ఆయన చూడగలుగుతాడు. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు మరి ఆయన మహిమార్థమై ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో మనం యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోనాను నీనెవె అనే పట్టణంకు వెళ్ళి, వారు చాలా పాపంలో ఉండి ఉండగా వారి దోషములను వారికి చెప్పి, మీ దోషములను బట్టి మీకు పెద్ద శిక్ష రాబోతుంది అని వారికి ప్రకటించమని ఆయనకు చెప్తాడు. ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, దేవుని మాట వినకుండా మరి దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మరి ఆ క్రమంలో ఆయన వేరొక పట్టణం నాకు తార్షీషు అనే పట్టణానికి వెళ్ళే ఒక ఓడను ఎక్కి అటుగా వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటాడు. మరి ఇది మనకి చాలా వింతగా, విడ్డూరంగా అనిపించవచ్చు. దేవుని ప్రవక్త అంటున్నారు, మరి దేవుని మాటకు వినకపోవడం ఏంటి, దేవుడు చెప్పిన పని చేయకపోవడం ఏంటి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు. కానీ మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, మన జీవితాల్లో కూడా మరి విశ్వాసులుగా మరి మనం చెప్పబడుతూ కూడా విశ్వాసులుగా ఉంటూ మరి ప్రతిదినం, ప్రతినిత్యం అనేక మార్లు దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని చెప్పిన పనికి వ్యతిరేకంగా మనం చాలా ప్రవర్తిస్తుంటాం. మనల్ని ఎవరైనా ఎత్తి చూపితే తప్ప మన గురించి మనకి తెలియని పరిస్థితుల్లో కూడా మనం ఉంటాం. ఎందుకంటే మన జ్ఞానంతో, మన సొంత జ్ఞానంతో, మన ఆలోచనలతో మనల్ని మనము చాలా గొప్పగాను, మనం చేస్తున్నది సరిగా ఉన్నది అని కూడా మనం ఆలోచన చేస్తుంటాం. మరి ఈ పని సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుని నుంచి పారిపోగలను అని అనుకోవడం యోనా యొక్క మూర్ఖత్వం. అతని ఒక పిచ్చి పని కదా. దేవుడికి సమస్తము తెలుసు, సమస్తము ఆయన కనుసన్నల్లో, మన హృదయాంతరాల్లో కూడా ఆయన చూడగలిగిన దేవుడు అయినప్పుడు మరి ఆయన నుంచి పారిపోవడం ఏంటి? మరి అదైతే మనకి దేవుని వాక్యంలో యోనా గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆదికాండంలో మనం చూస్తాం, ఆదాము అవ్వలు వారు పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు ఏం చేస్తారు? వారిని వారు దాచుకొని, దేవుడు వచ్చి అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, మీ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు అన్నప్పుడు వారు సిగ్గుతో దాగడానికి ప్రయత్నిస్తారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉంటే యోనా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యాడా? ఆయన దేవునికి దూరంగా పారిపోగలిగాడా? దేవుని చెప్పిన పనిని చేయకుండా ఉండగలిగాడా? మరి ఈ సమయంలో మనం 4వ వచనం చూస్తే, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. సో ఈయన చేసిన పనికి ఆ ఓడెక్కగా దేవుడు ఆ ఓడ ప్రయాణం చేస్తుండగా కూడా పెద్ద కూడా అన్యులు అయినప్పటికీ కూడా ప్రాణ ఉంది అన్న భయంతో వారి దేవతలను వారు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా మరి ఆ అలల తాకిడి, దాని యొక్క ఉధృతిని తట్టుకోవడానికి కొంత బరువును తగ్గిద్దాము అని చెప్పి కొన్ని బరువైన వస్తువులను తీసి సముద్రంలోకి పడవేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితిలో ఏం మార్పు లేదు. ఈ లోపున మరి ఆ ఓడ యొక్క నాయకుడు
తనిఖీలు చేస్తూ ఉండగా ఎక్కడెక్కడ ఏం చెయ్యొచ్చు మనం, ఎట్లాగా దీన్ని ఆపగలుగుతాము అని ఆలోచిస్తుండగా ఆయనకు ఓడ దిగువన భాగన లోవర్ డెక్ లో యోనా నిద్రపోతూ కనిపిస్తాడు. ఆయన నిద్రపోయి కనిపించడం ఆయన చూసినప్పుడు, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. సో ఇక్కడ ఒక అన్యుడు వారి దేవతలను ప్రార్థిస్తూ కూడా ఈ సమయంలో విశ్వాసి అయిన దేవుని బిడ్డ అయిన దేవుని ప్రవక్త అయిన యోన మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, తన చుట్టూ ఇంత పెద్ద అలలు, ఇంతటి గొప్ప తుఫాను మధ్యలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈయన వెళ్ళి, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, ఆయన ఏమన్నా మన మీద కనికరం చూపిస్తాడేమో అని. అప్పటికి వీరెవరికి కూడా యోనా ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాడు, యోనా దేవుడు ఎవరు అన్నది వీళ్ళకి తెలియదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి దేవుళ్ళు ఉంటారు కాబట్టి నీ దేవుణ్ణి నువ్వు కూడా ప్రార్థించు, ఏమైనా సహాయపడతాడేమో ఇటువంటి పరిస్థితుల్లో అని. మరి ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ఓడ బద్దలైపోయేంతగా ఉన్న పరిస్థితుల్లో, ఇటువంటి ఉధృతిలో కూడా వారంతా వారి దేవతలను వేడుకుంటూ ఉన్నారు. మరి పరిస్థితిలో మనం కూడా మన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం కూడా నిద్రపోతున్నామా? మనం ఉండి ప్రార్థిస్తూ ఉన్నామా? దేవునిలో నడుస్తూ ఉన్నామా? దేవుని నుండి దూరంగా పారిపోతున్నామా? మనం దేవునితో నడుస్తూ ప్రతిదినం ఆయన ఆజ్ఞల్లో, ఆయన అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం నడుస్తున్నామా, లేక ఇటువంటి పరిస్థితిలో ఉన్నామా? మరి మనము ఆ ప్రభు అయిన క్రీస్తు సిలువ వేయడానికి ముందు, తనని అప్పగించబడడానికి ముందర మనం గెత్సెమనే తోటలో ఇటువంటి సన్నివేశం చూస్తాం. శిష్యులను మెలకుగా ఉండి ప్రార్థించండి అని వారికి చెప్తే వారు నిద్రపోతూ ఉన్నారు. ఒకసారి 2 సార్లు ఆయన వచ్చినప్పుడల్లా వారు నిద్రపోతూ ఉన్నారు. మరి మనము ఇక్కడ యోనాలాగా, ప్రభుని శిష్యుల్లాగా మనము మన ఆత్మీయ జీవితాల్లో నిద్రపోతూ ఉన్నామా, మెలకుగా ఉన్నామా? దేవునితో మనము ఒక సంబంధం కలిగి అనుదినము కూడా ఆయనతో పాటు నడిచేవారుగా ఉన్నామా? మరి ఇక్కడ మనము మత్తయి సువార్త 26:41 వచనం చూసినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. మరి ఈ విధంగా మనము శిష్యులను చూస్తాం. మరి ఇంతలో వారంతా కూడా, మనము కొద్ది వచనాల కిందకు వెళ్ళినప్పుడు వారు ఆలోచిస్తా ఉన్నారు, ఇంతగా మనం సామాన్ కొంత బరువైన వస్తువులు తీసి కింద పడేస్తా ఉన్నాం, ఇదంతా చేస్తున్నాం, కానీ అలలు తాకిడి తగ్గట్లేదు. మరి ఎవరి వలన ఎంత కీడు మాకు వచ్చింది, ఎందుకు జరిగింది అసలు ఇట్లాగా, మనకి ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది మనందరికీ కూడా మన జీవితాల్లో ఉండే ప్రశ్న. మరి వారు ఏం చేశారు అప్పుడు తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, వారి మధ్య అందరి పేర్లు తీసుకొని చీట్లు వేయగా, మరి లక్కీ డ్రాలో ఒక లక్కీ విన్నర్ ఎవరి పేరు వచ్చింది? మన యోనా అయ్య గారు చక్కగా నిద్రపోతూ ఉన్నారు, ఆయన పేరు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఈ ఓడలో ఏం పని నీకు, ఎక్కడికి పోతున్నావు, నీ బిజినెస్ ఏంటి, ఏం జరుగుతుంది నీ జీవితంలో, నీ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ అన్నప్పుడు అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. 9వ వచనం. 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియచేసి ఉండెను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలెను అతన్ని అడుగ్గా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాన్ మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. మరి ఇక్కడ చూస్తా ఉంటే యోనా ఇప్పుడు తను ఒప్పుకుంటున్నాడు, నేను ఇట్లాగా సమస్త భూమిని సృష్టించిన దేవుడు, ఆయనను ఆరాధించేవాడిని, నేను యెహోవా దేవుని భక్తుడిని, ప్రవక్తను, నేను ఆయన నుండి దూరంగా పారిపోతున్నాను, నా నిమిత్తమే
మీ అందరికీ కూడా ఈ శ్రమ. నా నిమిత్తమే, నా వల్లనే ఇటువంటి గొప్ప తుఫాను ఇక్కడ మనకొచ్చింది అని చెప్తా ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం చేసే తప్పుల వల్ల మనమే శ్రమలో పడడం కాకుండా, మన చుట్టూ ఉన్న వారిని కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన వలన శ్రమలు వచ్చే పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆ ఓడలోని వారందరికీ కూడా యోనా చేసిన పని వల్ల ప్రాణాపాయం కలిగింది. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటున్నామా? దేవునికి దూరంగా పారిపోయేవారుగా ఉంటున్నామా? మన సాక్ష్యం ద్వారా, మన సాక్ష్యాన్ని మనం కోల్పోవడం ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన కుటుంబాలని మనము ఈ విధంగా నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేస్తున్నామా? మన వలన వేరొకళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయా? మరప్పుడు మేమేం చేయాలి? నేను ఇప్పుడు ఇట్లా చేసావు కదా నువ్వు, మేమేం చేయాలి? సముద్రం నిమ్మలించడానికి ఏం చేయాలి? ఈ తుఫాను తగ్గడానికి ఏం చేయాలి? అని అడిగినప్పుడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని, గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియునుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. సో, నన్ను సముద్రంలో పడేయండి. నా వల్లనే ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి, నన్ను ఓడలోంచి నన్ను తీసేస్తే గనక మీకు మంచి జరుగుతది. ఈ ఇబ్బంది తొలగిపోతది అని ఆయన చెప్పినప్పటికీ కూడా, ఆ నావికులు ఆయన మాట వినకుండా, ఆయనను పడేయడానికి ఇష్టపడకుండా వారు ఇంకా బలంగా ఓడను నడుపుతా ఉన్నారు. తెడ్లు బలంగా వేస్తున్నారు. కానీ ఇక్కడ వారు గ్రహించని సంగతి ఏంటంటే, వారు ఆ తుఫానుకి ఎదురుగా వెళ్ళట్లేదు. ఆ తుఫాను ఉధృతికి ఎదురుగా మాత్రమే కాదు, కానీ దేవదేవునికి ఎదురుగా వెళ్తున్నారు. ఆయన ఆలోచనకి ఎదురుగా వాళ్ళు ఎదురీతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది ఊరికనే వచ్చిన తుఫాను కాదు. దేవుడు ఆ పెద్ద గాలిని, ఆ పెద్ద తుఫాన్ను తీసుకొచ్చున్నాడు. ఎందుకంటే దానికి కారణం ఉండింది. యోనా మరి తను దేవుని నుండి పారిపోతూ ఉండగా ఆ కారణం చేత ఇది జరిగింది. సో, ఆయన తన మాట వింటే తప్ప, ఆయనను ఆ ఓడలోంచి వీళ్ళు పడవేస్తే తప్ప ఆ ఉధృతి ఆగే పరిస్థితి లేదు. వారి ప్రయత్నము వ్యర్థమాయెను. 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. 16వ వచనం. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకి మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేయి. సో, మొత్తానికి యోనాను తీసి ఓడలోంచి సముద్రంలోకి పడేశారు. పడేయగానే మరి యెహోవా దేవునికి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అదే విధంగా వారు చెప్తా ఉన్నారు, ఇది మా ఇష్టం కాదు. ఆయన్ని సముద్రంలో పడేయడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారికి తెలుసు, సముద్రంలో పడేస్తే ఆయన సముద్రంలో మునిగి చనిపోయే ప్రమాదం ఉంది. ఆయన చనిపోతాడు అని వారు ఆలోచిస్తూ, అటువంటి పాపము వారికి చుట్టుకోకుండా వారు భయపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. నీ చిత్త ప్రకారం యెహోవా దేవా, నీ చిత్త ప్రకారం మేము చేస్తా ఉన్నాం. నువ్వు మరి ఆయన్ని పడేస్తే గాని ఇక్కడ ఈ తుఫాను ఆగదు అని యోనా మాతో చెప్తున్నాడు. అందుకని మేము చేస్తున్నాం తప్ప, మేమేదో కావాలని ఆయన్ని పడేయట్లేదు. మా సామాన్లన్నీ పడేసుకున్నాము, మా బరువైన వస్తువులన్నీ పడేసుకున్నాము, మా విలువైన వస్తువులు పడేసుకున్నాం గాని, యోనాను పడేయడానికి మాకు ఇష్టం లేదు. కానీ అది నీ చిత్తం కాబట్టి మేము చేస్తున్నాం అని పడేసినప్పుడు, తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆ నింద మా పైన మోపకు, మమ్మలను లయము చేయకుము, అంటే మమ్మలను నశింప చేయకుము. ఈ పాపం నిమిత్తము మమ్మలను చంపద్దు అన్నట్లు. తర్వాత వాళ్ళు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించిరి. ఇక్కడ మనము 2 విషయాలు గమనించొచ్చు. మొదటిగా వారు నశించిపోతాము అన్న భయం వాళ్ళలో మనకి ముందు నుంచి కనిపిస్తా ఉంది. నశించిపోవడం. ఇంగ్లీష్ బైబిల్‌లో
దట్ వి షుడ్ నాట్ పెరిష్ అన్నమాట రిపీట్ అవుతుంటది. నశించిపోవడం గురించి ఇనీషియల్ గా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, శారీరకమైన మరణం గురించి మాత్రం వారు ఆలోచిస్తున్నారు. మనం చనిపోతాము అన్న భయం వారికి ముందు నుంచి కూడా ఉంది. వారి దేవతలను ప్రార్థించారు. తర్వాత యోనాని అడిగున్నారు, మీ దేవుడు ఎవరని. తర్వాత యోనా దేవుడిని ప్రార్థించమన్నారు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే యెహోవా దేవుడిని వారు కూడా స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, లోబడుతున్నారు, ఆయన చిత్తాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకి మొక్కుబళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంలో నశించిపోవడం గురించి వారికి ఉన్న ఆందోళన మనం చూస్తున్నాము. రెండవదిగా వారు భయపడటం మనం చూస్తా ఉన్నాము. మరి మొదటిగా 5వ వచనంలో భయపడడం చూస్తాము. రెండవదిగా 10వ వచనంలో వారు యోనా దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకొని మరింతగా భయపడ్డారు. మొదటగా ఉన్నది ఒక సాధారణమైన భయం, ప్రాణ భయం, చనిపోతాము అన్న ఒక భయం ఉండింది. తర్వాత యోనా తన దేవుడు ఎవరు అని వాళ్ళకి చెప్పినప్పుడు యెహోవా దేవుడు, యోనా దేవుడు, యెహోవా దేవుడు ఆయనే ఈ తుఫాను తీసుకొచ్చాడు అని తెలిసినప్పుడు వారు మరింతగా భయపడ్డారు. వారికి యెహోవా దేవుని గురించి కొంత ఆలోచన, కొంత ఐడియా ఉండుంటుంది. అంతకు ముందు వారు వినుంటారు. ఎంతటి బలవంతుడు అన్న విషయము వాళ్ళకి తెలిసే ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు 16వ వచనంలో చూస్తే వారు భయము, ఒక భక్తితో కూడిన భయాన్ని మనం చూస్తున్నాం. ఒక సాధారణమైన భయం, తర్వాత యెహోవా దేవుని తెలుసుకున్నప్పుడు వచ్చిన భయం, తర్వాత ఇప్పుడు ఆయన యెడల భయభక్తులు చూపిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా వారి జీవితాల్లో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాము. దేవుడు ఎవరో, యెహోవా దేవుడు ఎవరో తెలియని స్థితి నుండి, ఆ భయం నుండి, ప్రాణ భయం నుండి వారిని ఆయన రక్షిస్తాడు అనే నమ్మకం కలిగే అటువంటి భయభక్తులు కలిగేంత వరకు కూడా వారు ఇప్పుడు వచ్చున్నారు. అంతేకాకుండా వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. మరి శరీర సంబంధమైన మరణం గురించి వారికి భయం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రణాళిక ప్రకారం వారికి ఇటువంటి పరిస్థితుల్లో మరి కేవలం శారీరక మరణం గురించి కాకుండా వారికి నిత్య జీవాన్ని అందించే గొప్పటి అవకాశం వారి జీవితాల్లో ఆయన కల్పించున్నాడు. మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా వారు శరీర సంబంధమైన మరణమే కాకుండా మరి నిత్యమైన మరణం నుంచి కూడా వారు తప్పింపబడ్డారు. మరి ఈ విపత్తులో వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆయన ఎంతో భయభక్తులు కూడా చూపించారు. మరి ఈ పరిస్థితిలో మనము ఒక విషయాన్ని గమనించాలి. యోనా తప్పు చేస్తున్నాడు. ఆయన దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా ఆయన నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించున్నాడు. మరి ఇటువంటి సమయంలో కూడా, తన తప్పిదంలో కూడా దేవుడు ఆ పరిస్థితులను తనకు అనుకువగా మలుచుకొని, తన మహిమార్థమై, తన ప్రణాళిక ప్రకారం సమస్త లోకాన్ని కూడా ఆయన రక్షించాలి అన్న ఆలోచనతో మరి సమయంలో మరి కొంతమంది అన్యులైన నావికులు రక్షింపబడడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము ఎన్నో తప్పులు చేస్తుంటాము. మరి దేవుడు అయినప్పటికీ కూడా తన కృపతో, తన ప్రేమతో, తన కనికరంతో మన పరిస్థితుల్లో, అటువంటి విపత్తుకరమైన పరిస్థితుల్లోంచి కూడా తన నామ మహిమార్థమై పరిస్థితులను వాడుకుంటూ ఉంటాడు. అలా అని చెప్పి మనం తప్పులు చేస్తూ పోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఒక రోజున ఆయన ముందర నిలబడి మనం చేసిన ప్రతి పాపం విషయంలో, మన ప్రతి ప్రవర్తన విషయంలో లెక్క చెప్పవలసిన వాళ్ళమై ఉంటాం. సో 2వ అధ్యాయంలో మనం చూస్తాం యోనా యొక్క జీవితంలో ఆయన పశ్చాత్తాపడడం చూస్తాము, దేవునికి ప్రార్థన చేయడం చూస్తాం. మరి ఇప్పుడు వీరు యోనాను సముద్రంలో పడేశారు. పడేసిన తర్వాత ఏం జరిగింది? మనం 17వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 17వ వచనం చూస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. మరి నావికులు అనుకున్నట్లుగా యోనా సముద్రంలో పడి మునిగి చనిపోలేదు. దేవుడు ఒక గొప్ప మత్స్యాన్ని, ఒక చేపను నియమించాడు. అది యోనాను మింగివేసింది. యోనా ఆ చేప గర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు కూడా ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువైన యేసు ఈ విషయాన్ని మనం ప్రస్తావించడం కూడా చూస్తాం. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో
అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. మరి దేవుడు మరి తను సిలువ వేయబడడం దగ్గర నుండి ఆ 3 రాత్రులు తను సమాధిలో గడిపి తిరిగి లేచి పునరుద్ధానుడు అవడం గురించి ఈ సందర్భంలో ఆయన ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాం. ఇది యోనా చేప కడుపులో మరి సముద్ర గర్భంలో 3 రాత్రులు ఉండడం మరి ప్రభువైన యేసు సమాధిలో ఉండడానికి సాదృశ్యంగా ఇక్కడ మనము చూస్తున్నాం. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోనా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడడం, దేవుణ్ణి ప్రార్థించడం చూస్తాం. మరి చేప గర్భంలో నుండి ఆయన ప్రార్థిస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అప్పుడు 2వ అధ్యాయం చివరిలో మనం చూస్తే దేవుడు ఆజ్ఞాపించగా ఆ చేప యోనాను నేల మీదకు కక్కివేసింది. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు మరలా యోనాను నీనెవే పట్టణంలోకి పొమ్మని చెప్పగా యోనా వెళ్తాడు ఈసారి. వెళ్ళి వారికి చెప్తాడు, మీరు చేసిన పాపములను బట్టి, మీ అతిక్రమములను బట్టి మీకు శిక్ష రాబోతుంది. దేవుడు ఈ మాట చెప్పమన్నాడు అని చెప్తాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా యోనా వారు అందరూ కూడా చాలా పాపాత్ములు. వారికి నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప అవసరం లేదు. నువ్వు వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించడం కాదు అని దేవునికి ఎదురుగా మాట్లాడడం మనం చూస్తాం ఈ యోనా గ్రంథంలో. మరి ఇక్కడ చూస్తే మనం నినెవే పట్టణం వారు మరి దేవుడు యోనాతో చెప్పించిన మాట ప్రకారము వారు ఏం చేశారంటే, వారంతా కూడా వారి రాజుతో సహా వారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి వారి తప్పులను వారు కూడా క్షమించమని అడిగారు. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తే చివరిలో ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో దేవుడు ఇక్కడ నినెవే పట్టణంలో ఆ మనుషులందరూ కూడా తన మాటను, తన వార్నింగ్ ను సీరియస్ గా తీసుకొని, మనము పాపంలో ఉన్నాము, మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, మనము ఆయన మాటకు ఆయనకు వ్యతిరేకంగా ఉండకూడదు అని వారు పశ్చాత్తాపడి వారి పాపములను ఒప్పుకొని వారు దేవుని ఎడకు వారు ప్రార్థన చేయగా దేవుడు వారందరినీ కూడా వారి పట్ల తీసుకొస్తానన్న శిక్షను, వారికి చేస్తానన్న కీడును కూడా ఆయన మానుకొని వారిని వారికి క్షమాపణ ఇచ్చి దేవుడు వారిని కూడా రక్షించున్నాడు. అదేవిధంగా మరి 4వ అధ్యాయంలో మనము ఇంకొంచెం చూసినప్పుడు యోనా మరొకసారి దేవుని పైన అలుగుతూ ఉంటాడు. ఎందుకు ప్రభా మరి నువ్వు నన్ను వెళ్ళమని చెప్పావు, వాళ్ళకి చెప్పమన్నావు, ఎంత శ్రమ పెట్టావు నన్ను, కానీ వారిని నువ్వు క్షమించేదానికైతే ఇదంతా చేయడం అవసరం లేదు కదా అని ఆయన వాళ్ళని దేవుడు వాళ్ళపైకి ఒక శిక్షను తీసుకొస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అట్లా చేయకుండా దేవుడు వారిపై ప్రేమ చూపించి వారిని క్షమించి వారిని రక్షిస్తాడు. మరి ఈ గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు అయినప్పటికీ కూడా ఈ మొత్తం మనం చూసినప్పుడు ఏదో మనకి చిన్న చేప కదా దాంట్లోంచి యోనా బయటకు రావడం అంతే కాకుండా మరి ముఖ్యంగా దేవుని ప్రణాళిక ఎట్లుంటుంది, దేవుడు మనుష్యులను సమస్త మానవాళిని ఏ విధంగా రక్షించుకొని ఉన్నాడు, ఆయన వారందరూ కూడా ఎవరు కూడా నశించుకోకూడదు అన్న ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎన్ని రకాలుగా మనకు అవకాశాలు ఇస్తూ ఎన్ని విధాలుగా మనలను ఆయన రీచ్ అవుతూ కూడా మరి మనల్ని రక్షించుకోవడానికి మన పాపముల నుండి మన పాపములు విషయమై మనము పడినప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడై, కరుణ కలిగిన దేవుడై మనలను క్షమించి రక్షించి మరి ఆయన ప్రియబిడ్డలుగా చేసుకుంటాడు అన్నదానికి ఈ గ్రంథం మొత్తం కూడా మంచి ఉదాహరణగా మనం చూస్తాం. మరి మొదటిగా నావికులను ఆయన రక్షించుకున్నాడు, తర్వాత మరి ఇప్పుడు నినెవే ప్రజలను కూడా ఆయన రక్షించుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక వ్యూలో మనం చూస్తే ఇక్కడ దేవునికి లోబడ్డ విషయంలో కూడా మనము కొన్ని ఉదాహరణలు చూస్తాం. మొదటిగా నావికులు యెహోవా దేవా నీ చిత్తం ప్రకారం మేము చేస్తాము, నువ్వు నీ చిత్తం ఏమైందో దాని ప్రకారం చేస్తామని వారు దేవునికి లోబడ్డం మనం చూస్తున్నాము. వారు బలులు అర్పించడం చూస్తున్నాము. అన్యులైన వారు మరి యోనా ఇటువంటి
వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఇంకొక పక్కన మనము నావికులు ఆయన గురించి మొదటిసారిగా తెలుసుకున్న వాళ్ళు ఆయనకి లోబడ్డం, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా, ఆయన ఆలోచనకు అనుగుణంగా వారు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుడు సార్వభౌముడు. ఆయనకి సర్వంలోనూ ఆయనకి మంచి పట్టు ఉన్నది అన్న విషయం మనము తెలియచెప్పడానికి మరి ఆయన ఆ సముద్రాన్ని ఆయన ఆజ్ఞాపించినప్పుడు తుఫానొచ్చింది. గొప్ప గాలొచ్చింది. అదేవిధంగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ తుఫాను తగ్గిపోయింది. మరి అదేవిధంగా ఆయన నియమించిన చేప కూడా ఆయన ఆజ్ఞకు లోబడింది. ఆయన చెప్పినట్టుగా, ఆయన చిత్తానుసారంగా ఆ చేప కూడా చేసింది. అదేవిధంగా మరి నినెవె ప్రజలు, ఆ రాజు కూడా దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మొత్తంలో మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రవక్త అయిన యోనా దేవుని యొద్ద నుండి పారిపోవడానికి ప్రయత్నించడం, ఆయనకి లోబడకపోవడం, మరి ఆయనపై ఈయన అలగడం, ఎందుకు ఎట్లా చేస్తావు దేవా అని, మరి అలా విసుక్కుంటూ అట్లాగా ఆ కోపంతో ఉండడం, ఇవన్నీ మనం చూస్తాం. మరి విశ్వాసులుగా ఈ సాయంత్రకాల సమయంలో మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం యోనాలాగా ఉంటున్నామా? లేక ఆ నావికుల్లాగా, నినెవె ప్రజల్లాగా మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, మనం క్షమించమని అడుగుతూ, ఆయన మాటల్లో ఆయనతో మనం నడుస్తూ ప్రతిదినం కూడా మనము ఆయనకు ఇష్టమైనట్లుగా ఆయన చిత్త ప్రకారము నడుస్తున్నామా మనము ఆలోచన చేసుకోవాలి. మరి చివరిగా కొన్ని అప్లికేషన్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం అంగీకరించాలి. యోనా దేవుడిచ్చిన బాధ్యతలను విస్మరించి ఆయన వాటికి వ్యతిరేకంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దేవుడిచ్చిన బాధ్యతల్ని మనం వదిలి దేవుని యొద్ద నుండి పారిపోయే ప్రయత్నం చేయడం చాలా మూర్ఖత్వం, చాలా పిచ్చి పని. మరి ఆయన ఆయన యొద్ద నుండి మనం పారిపోయే పరిస్థితుల్లో, ఆ క్రమంలో మనకి శ్రమలు వస్తాయి. మనంతట మన శ్రమలు కొని తెచ్చుకుంటాము. మనకే కాకుండా మన చుట్టుపక్కల వారికి కూడా మనం శ్రమల్లోకి, ఇబ్బందుల్లోని పెట్టే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా మనం దేవునికి లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండాలి. ఆయన యోనాకి చెప్పినప్పుడు మరి విశ్వాసిగా, దేవుని ప్రవక్తగా ఆయన చేయాల్సిన పని ఏంటి? నేను వెళ్తాను ప్రభా, హియర్ ఐ యామ్ లార్డ్ అని చెప్పి ఆయన వెళ్లాల్సిన పరిస్థితిలో ఆయన ఏం చేశాడు? దేవునికి దూరంగా నేను దాక్కోగలుగుతాను, దేవునికి ఎదురుగా నేను పారిపోతానని చెప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ విషయంలో సఫలం అవ్వలేదు. అదేవిధంగా మనం దేవునిపై నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు మనకంటే గొప్పవి, శ్రేష్టమైనవిగా మనం గుర్తించాలి. మనకి దేవుని కన్నా ఎక్కువ తెలియదు కదా. అప్పుడు నినెవె ప్రజల గురించి ఆయన దేవునితో వాదిస్తున్నాడు. వారికి ఎందుకు నువ్వు క్షమాపణ ఇవ్వాలి, అవసరం లేదు అన్నట్టుగా. మరి అటువంటి ఆలోచనలు మనం మానుకొని, దేవుడు మనకి అప్పచెప్పిన పని, ఒకే ఒక్క పని ఏంటి అంటే, యోనా అయినా కూడా మనమైనా కూడా ఆయనతో నడుస్తూ కూడా ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆ గొప్ప బాధ్యతను మనము చేయాలి. ఇంకా మన దేవుడు ఏ గొప్ప విపత్తు కన్నా కూడా గొప్పవాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం అనేక సార్లు జీవితాల్లో వచ్చిన ఇబ్బందులను బట్టి మనము చాలా బాధపడుతూ ఉంటాము. కానీ మనం చేయాల్సిన పని, ఇక్కడ నావికులు ఏ విధంగా అయితే యోనాను గుర్తు చేస్తున్నారో, ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థించు అని, మరి ఆ విధంగా మనం మన కష్ట సమయాల్లో, మనకి కష్టం అనిపిస్తున్న సమయాల్లోనే కాకుండా మరి ప్రతిదినం కూడా దేవునితో మన సహవాసం చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఆయన ప్రేమ, కరుణ, క్షమాపణ కలిగిన దేవుడు కాబట్టి, మరి మన వంటి ఎంత పెద్ద గొప్ప తుఫాన్లు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని వాటి నుండి రక్షించే దేవుడు. మరి మనం మూర్ఖమైన తప్పులు చేసినా కూడా దేవుడు మన యెడల సహనము, ఓర్పు కలిగి, మరి అటువంటి పరిస్థితుల్లోంచి కూడా, మన తప్పుల్లోంచి కూడా ఆయన నామ మహిమార్థమై ఆ పరిస్థితులను కూడా ఆయన వాడుకుంటూ ఉంటాడు. సో మనము ఆయన పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి మనం జీవించడం ఎంతైనా ముఖ్యం. మరి ఈ రోజున దేవునితో మన నడక ఎలా ఉంది? ఆయనతో నడుస్తున్నామా, లేక మనము పారిపోతున్నామా? ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను మనం చేయడానికి సిద్ధపడి ఉన్నామా, లేక మనము
అనేకమైన సాకులు చెప్తూ మరి ఆయన పట్ల తిరుగుబాటు చేస్తూ పారిపోతూ ఉన్నాం. ఇది మనం ఎంతైనా చూసుకోవాలి. మరి మనం యోనాలాగా పారిపోకుండా ఉండాలి. ఆయనలాగా నిద్రపోకుండా మరి మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఆ నావికులు చూపించినట్లుగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. మరి కొద్ది మాటలు మనందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని, మరి దేవుని వాక్యము మన జీవితాల్లో ఎంతో బలంగా పనిచేయాలని, ఎటువంటి గొప్ప తుఫాన్లు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా మరి దేవునిపై ఆనుకొని మనం దేవుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ మనం చేసే తప్పులను మరి ప్రతిదినము, ప్రతి క్షణం కూడా ఒప్పుకుంటూ, తప్పులు చెయ్యకుండా దేవుని వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించే విధంగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.